ఈరోజు స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో భక్తి శ్రద్ధ విన్యాసం ఒక్కటై కనిపిస్తున్న అద్భుతమైన దివ్య దర్శనం ఇది. హైదరాబాదులోని స్కందగిరి దేవస్థానం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తులతో ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే నాగదోషాలు తొలగుతాయని, వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని, ధైర్యం, విజయాలు, ఆరోగ్యం ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే శుక్రవారం కావిడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పాలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు, భక్తుల కోరికలతో జరిగే సేవలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావిడి సేవ అనేది స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వంటి దేవాలయాల్లో అత్యంత పవిత్రమైన భక్తి సేవలలో ఒకటి. భక్తులు తమ యొక్క కోరికలను నెరవేర్చుకునేందుకు లేదా కోరిన కోరికలు తీరిన తర్వాత ఇలా భుజాలపైన కావిడి మోసుకుని స్వామివారిని దర్శించుకుంటారు. కావిడి సేవ విశిష్టత భక్తి వినయానికి ప్రతీక. కావిడి మోసుకుంటూ స్వామిని స్మరించడం ద్వారా అహంకారాన్ని విడిచి దైవాన్ని పూర్తిగా శరణాగతి చెందుతారు. ఇక్కడ కావిడి తీసుకొని గుడిలో కావిడి తీసుకొని గుడి చుట్టూరు ఒక రౌండ్ వేసుకొని తిరిగి తీసుకొచ్చి గుడిలో చెల్లిస్తారు. చాలా పవిత్రంగా చాలా బాగా ఈ కావిడి తీసుకెళ్తూ ఉంటే అక్కడున్న జనాలందరూ ఎంత కోఆపరేట్ చేశారో తెలుసా. ఇది రోడ్డు పైన వెళ్తాము, మెయిన్ రోడ్డు అది, అయినా కానీ వెహికల్స్ అన్నీ ఆపేసి ఉన్నా కానీ ఎలాంటి విసుగు పడలేదు. అందరూ దేవుణ్ణి స్మరించుకుంటూ కావిళ్ళు ముట్టుకొని దండం పెట్టుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఇది మా విలేజ్లో అయితే ఒక పండగ, ఆ ఊరంతా ఒక పండగలాగా అందరూ కలిసి ఊర్లో నుంచి ఇలా తీసుకొని వెళ్తారు. మేము తిరుత్తని వెళ్తాము. ఇక్కడంటే హైదరాబాద్లో స్కందగిరి వెళ్ళి అక్కడే కావిడి చెల్లించాము. అక్కడ ముందుగా మనం డబ్బులు కట్టేసి కావిడి బుక్ చేసుకోవాలి. పలానా రోజు ఆడి కృత్తిక కొన్ని ఇంపార్టెంట్ డేస్లోనే ఈ కావిడి ఎత్తుతారు. సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ కావిడి ఎత్తుతారు. అలా వెళ్ళి మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గుడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకొని ఈ విధంగా కావిడి తీసుకెళ్ళి మొక్కుబడి మనం కోరుకున్న కోరికలు తీరాలని ఫస్ట్ కావిడి ఎత్తుతారు. తీరిన తర్వాత కూడా మళ్ళీ కావిడి చెల్లిస్తారు. చాలా బాగా నిజంగా చాలా మహిమ అనిపిస్తుంది. మేమైతే చాలాసార్లు ఏమి కోరుకోలేదు కానీ అంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేసాము. మాకు కుదిరినప్పుడల్లా ప్రతి ఇయరు కంపల్సరీ కావిడి ఎత్తుతాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళడం అనేది ఒక అద్భుతం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇన్ని కావిళ్ళు ఒకేసారి చూడడం అనేది అది జరగదు కదా. అలా చూస్తున్నాము అంటే మనం ఏదో ఒక గొప్ప ఘనకార్యం చేసి ఉంటామని అనిపిస్తుంది. ఎంతమంది అన్ని కావిళ్ళు అలా తీసుకొని వెళ్తూ ఉంటే వెనకంటి మేము కూడా వెళ్ళి ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళ కావిళ్ళన్నీ ముట్టుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళాము. చాలా 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 బాగా అనిపించింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో కావిడి తీసుకెళ్ళి, అసలు కొంతమంది నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు, అయినా కానీ వాళ్ళు కావిడి మోయాలని మోసారు. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే దేవుడు ఎంత భక్తి ఉంది దేవుడి పైన అనేసి జనాలకి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో అమ్మవారి గుడి కూడా కనిపించింది. ట్రాఫిక్ చూడండి, పోలీసులు ఎంత చక్కగా ఆపితే వాళ్ళంతా చక్కగా అలా కూర్చొని చూస్తూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. అసలు వాళ్ళు ఏ మాత్రం ఒక్కరు కూడా విసుగు పడకుండా చక్కగా నిల్చొని చూస్తూ ఉన్నారు. అక్కడే పక్కన కూరగాయలు అమ్మేవాళ్ళు, ఆకులు పువ్వులు అన్నీ అమ్మేవాళ్ళంతా ఇట్లా దేవుణ్ణి దండం పెట్టుకొని మంచిగా వాళ్ళు కూడా అరోహర అంటూ చాలా భక్తిగా, అంటే చాలా మహిమగల దేవుడని నేను విన్నాను. చాలా అంటే చాలా మహిమగల దేవుడు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్ చూస్తే. నిజంగా వెళ్ళడం కూడా ఒక అదృష్టమే తెలుసా ఆ టెంపుల్కి. మాకు మా కజిన్ చెప్పారు అక్కడ టెంపుల్ ఉందని. సరే, వాళ్ళు ప్రతి ఇయర్ కావిడి ఎత్తుతూ ఉంటారు, అందుకని మాకు చెప్తే మేము కూడా వెళ్ళాము. అంటే మేము ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా కావిడి తీస్తున్నాము. అంటే ఏం కోరికలని కాదు కానీ అంతా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కొని ముందుకు వెళ్ళగలగాలి అనే ఒక మంచి మనసుతో మేము కావిడి ఎత్తడం జరిగింది.
కాబట్టి మాకు ఎన్ని కష్టాలు, దేవుడు కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి అధిగమించడానికి మనకు మనోధైర్యం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం కదా. మనకు మనోధైర్యం ఉంటే సాధించగలుగుతాం. ఓపిక ఉండాలి, కష్టాలు భరించే శక్తి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఆనందంగా ఉంటే, ఫస్ట్ ఆనందంగా ఉన్నామంటే కష్టాలు వాటి అంటే అవే తొలగడానికి మార్గం దొరుకుతుంది. మనం కష్టపడుతున్నామని టెన్షన్ పడిపోయామంటే మనకు మార్గం ఎలా దొరకదు కదా. కాబట్టి మన కష్టాల గురించి మనం కొంచెం ఓపికగా వెయిట్ చేసాము అంటే మనకు అన్నీ సుఖాలే. కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే, సుఖం అనుకుంటే ఏదైనా సుఖమే. ఆ కష్టం సుఖం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి మేమైతే ఊర్లో అయితే ఒక పెద్ద పండగ ఇది. ఊరంతా కలిసి కావిళ్ళు ఎత్తడం అనేది ఒక పెద్ద ఫెస్టివల్లో కల్లా పెద్ద ఫెస్టివల్ ఇది. ఊర్లలో చాలా పవిత్రంగా చేస్తాము ఊర్లో కూడా. అలాగే ఇక్కడ కూడా ఫాస్టింగ్తో వెళ్ళి కావిడి చెల్లించేసి వచ్చాము. చాలా బాగా అనిపించింది అక్కడ అంతా చూడడం. లోపలంతా వీడియో తీయడానికి అవకాశం లేదు కానీ తీయకూడదట. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.